వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 13 సోమవారం రోజు దినఫలితాల ప్రకారం రేపు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్య, కలిసి వచ్చే రంగు, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా, కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది, మీ కుటుంబంలో జరిగేటువంటి సంఘటనల గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి. అలాగే మీ జీవిత భాగస్వామి వల్ల రేపు జరిగేది ఇదే. తప్పకుండా వీడియోని అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే బటన్ వస్తుంది, దానిపైన కూడా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దినఫలితాల గురించి, వీరి జీవితంలో రేపు జరగబోయేటువంటి సంఘటనల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. మీ జీవితంలో ఎప్పుడు కూడా ఒక లక్ష్యం అనేది ఉంటుందండి. ఆ లక్ష్యాన్ని ఛేదించే విల్లు మీ చేతిలో ఉంటుందన్నమాట. మీ లక్ష్యం వైపు దూసుకెళ్లే శక్తి మీ నడకలో తప్పకుండా ఉంటుంది. అలాగే ఒక ఆత్మవిశ్వాసం ఉట్టి పడుతూ ఉంటుందండి. సాధారణంగా మీరు పొడవుగా, దృఢంగా, శరీరంతో, విశాలమైన నుదుటితో, ప్రకాశవంతమైన కళ్ళతో కనిపిస్తారనమాట. మీ కళ్ళలో ఏదో ఒక తెలియని వెలుగు, ప్రపంచాన్ని తేలుకోవాలని ఒక లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళినా మీ ఉనికిని ఇట్టే చాటుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీరు నవ్వితే అందులో ఒక నిజాయితీ, స్వచ్ఛత, ఒక ప్రేమ అనేది ఇతరులకు చాలా పాజిటివ్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. మీరు ఎవరిని కావాలని దూరం చేసుకోరండి, కానీ మీ స్వేచ్ఛకు భంగం కలిగితే మాత్రం అసలు సహించలేరని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీరు పుట్టుకతోనే ఆశావాదులండి. చీకటిలో ఒక వెలుగు రేఖను చూడగలగడం మీకన్నా అతిపెద్ద వరం ఇంకెవరికీ ఉండదని చెప్పుకోవచ్చు. అలాగే ఒక బలమైన నమ్మకం మీలో ఇట్లే ఉట్టిపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఆ నమ్మకమే ఎన్నో గండాల నుండి మిమ్మల్ని గట్టెక్కిస్తూ ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారు చాలా నిజాయితీ పరులండి. ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీద ఇట్లా చెప్పేస్తూ ఉంటారు. కుళ్ళు కుతంత్రాలని మనసులో ఎప్పటికీ కూడా పెట్టుకోలేరని చెప్పొచ్చు. ముక్కుసూటి మనిషి అంటారు కదా, అలా అన్నమాట. ఎవరిని కూడా అపార్థం అనేది చేసుకోరు. కానీ మీ ఉద్దేశం ఎవరిని నొప్పించడం కాదు, నిజాన్ని నిర్భయంగా చెప్పడం మాత్రమే మీకు ఉండేటువంటి లక్షణం అని కూడా చెప్పుకోవచ్చు. మీ స్నేహానికి ప్రాణం ఇస్తారండి. మీ స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారని చెప్పుకోవచ్చు అనమాట. మీ ఆరోగ్యంపై తీవ్రంగా రేపటి రోజున కొన్ని పరిణామాలు పడబోతున్నాయి. అంటే ఈ మధ్యకాలంలో తరచుగా ఏదో ఒక అనారోగ్యం వస్తూ పోతూ ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే అది రోజుల తరబడి పీడిస్తుంది. అసలు రోగం ఏంటో డాక్టర్లకు కూడా అంతుపట్టని విచిత్రమైన సమస్యగా ఎదురవబోతుందన్నమాట. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు, కడుపులో గ్యాస్ సమస్యలు, అజీర్తి, కాళ్ళు మోకాల నొప్పులు, నరాల బలహీనత వంటివి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టి ఉంటాయి. ఎంత తిన్నా ఒంటికి పట్టనట్లు ఎప్పుడు నీరసంగా, నిస్పృహగా మీరు ఇటువంటి వాతావరణానికి గురి అవుతూ ఉంటారనమాట. శరీరం తట్టుకోలేక చాలా అసహనానికి గురి అవుతూ ఉంటుంది. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్కి సంప్రదించడం చాలా మంచిది. అలాగే మీ ఇంట్లో వారి ఆరోగ్యం, ముఖ్యంగా మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల తరచుగా పాడవడం, వారి కోసం హాస్పిటల్ చుట్టూ తిరగడం వంటివి ఈ మానసిక ఒత్తిడికి మరింత పెంచాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ సమస్యల వల్ల మీలో ఎంతో ఇష్టపడే ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చి ఉంటుందండి. ఒకప్పుడు చాలా హుషారుగా పరిగెత్తినటువంటి మీరు ఇప్పుడు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉండేటువంటి రోజులు, అలాగే మానసికంగా కూడా చాలా బలహీనపరిచిందని చెప్పుకోవచ్చు. ఇంకా మీ ఉద్యోగ రంగంపై చాలా ప్రభావం పడిందండి. మీ దశమ స్థానం అంటే మీ కర్మస్థానం మీకు ఒక నిరంతర ఒత్తిడి ఏర్పరిచింది. మీరు ఎంత కష్టపడినా గుర్తింపు లభించకపోవడం, మీరు చేసిన పనికి వీళ్ళే పేరు తెచ్చిరావడం, రావాల్సిన ప్రమోషన్లు ఆగిపోవడం, పై అధికారులతో సత్సంబంధాలు దెబ్బతినడం వంటివి జరుగుతాయి. ఆఫీస్లో రాజకీయాలు మీ వెనక గోతులు తీసే సహోద్యోగులు ఎదురవుతారండి. ఎక్కువ అయ్యారు కూడా. మీ సహజమైన స్వేచ్ఛాయుత స్వభావానికి ఇది తీవ్రమైన అఘాతం. ఒక నియమిత లాంటి బాస్ కింద పని చేయాల్సి రావడం, మీ సృజనాత్మకత ఆలోచనకు విలువ లేకపోవడం మిమ్మల్ని మానసికంగా కృంగతీసిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఉద్యోగం మానేసి వేరే పని చూసుకుందామా అంటే కూడా ఇప్పుడున్న పరిస్థితులలో ఉద్యోగం చాలా ఇంపార్టెంట్ కదా, అలానే కొనసాగిస్తూ ఉంటారనమాట. అలాగే మీ జన్మరాశిపై దాని దృష్టి పడడం వల్ల, అంటే చెడు దృష్టి పడడం వల్ల మీ స్వీయ గౌరవం మీద దెబ్బతినిందని కూడా చెప్పుకోవచ్చండి. ఒక తెలియని భయం, నిరాశ ఆవహించాయని కూడా చెప్పుకోవచ్చు. నా జీవితం ఎటుపోతుంది భగవంతుడా, నేను తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైనవా లేదా
అనే గందరగోళం మీలో మొదలైందండి. ఒకప్పుడు చాలా చలాకీగా అందరితో కలిసిపోయే మీరు ఇప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. చిన్న విషయానికి చిరాకు, కోపం ఎప్పుడు కూడా అనవసరంగా అందరి మీద అరుస్తూ ఉంటారనమాట. ఇంకా ఒకరిపై ఒకరు గొడవ పడుతూ వాదనలు వాదించుకుంటూ ఎప్పుడు కూడా మనశ్శాంతిగా లేకపోవడం అంటూ మీకు జరుగుతూ ఉంటుంది తరచుగా. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఇది శాశ్వతం కాదు. ఏదైనా సరే విల్లుని ఎంత వెనక్కి లాగితే బాణం అంత బలంగా అంత వేగంగా ముందుకు దూసుకుపోతుంది. ఇది మిమ్మల్ని ఓడించడానికి రాలేదన్నమాట. మీకు ఓర్పును, సహనాన్ని, క్రమశిక్షను నేర్పించడానికి వచ్చిందని గుర్తుపెట్టుకోండి. సంబంధాల విలువను, ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను, డబ్బును చాలా పొదుపుగా వాడాలో తెలియచెప్పడానికి వచ్చిందని తెలుసుకోండి. అలాగే ఒక వ్యక్తిగా మార్చడానికి వచ్చింది. ఈ కాలంలో మీరు నేర్చుకున్న పాఠాలు మీ జీవితాంతం మీకు తోడుంటాయండి. ఎంత కష్టకాలం వచ్చినా మీరు చివరి దశకు ఆ విల్లు నుండి బాణం దూసుకుపోయే సమయం ఆసన్నమైనదని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకడానికి సిద్ధం అవ్వడం ఈ రోజున మీరు ఈ విధంగానే భావించాలి. కుటుంబ జీవితం విషయానికి వస్తే మీ ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఓపిక అవసరం. మీరు చెప్పాలనుకున్నది ఒకటికి అయితే వాళ్ళు అర్థం చేసుకునేది మరొకటి కావచ్చు. దీనివల్ల చిన్న చిన్న అపార్థాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ప్రత్యేకించి తల్లిగారితో లేదా కుటుంబంలోని పెద్దవారితో వ్యవహరించేటప్పుడు మీ మాటల్లో జాగ్రత్తగా సామరస్యత పాటించడం చాలా ముఖ్యం. ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ అనేది వహించాలి. వ్యాపారస్తులకు కూడా పెట్టుబడుల విషయంలో, ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. అకౌంట్ పత్రాలు వంటి 1-2 సార్లు సర్ది చూసుకోవాలి. ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. కంటికి సంబంధించిన సమస్యలు, నిద్రలేమి, మానసిక ఆందోళన వంటివి కొందరికి ఇబ్బందిగా కలగవచ్చు. చిన్న విషయాలకే గొడవలు జరిగే ఆస్కారం అయితే ఉంది. విద్యార్థులకు ఏకాగ్రత కుదరడం కొంచెం కష్టంగా ఉంటుంది. చదువు మీద మనస్సు లగ్నం కాదు. అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంకా మీ శక్తి స్థాయిలు పెరుగుతాయండి. మీ ముఖంలో ఒక కొత్త కళ కనిపిస్తూ ఉంటుంది. కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారుతుంది. నిన్ను అపార్థాలు తొలగిపోయి అందరి మధ్య సఖ్యత నెలకొంటుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది తప్పకుండా. మీ జీవిత భాగస్వామి వల్ల రేపటి రోజున మీరు అన్ని విషయాల్లో ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారనమాట. తను ఒక మోటివేషనల్ కొటేషన్స్ అంటే ఒక మోటివేషనల్ స్పీచ్ని మీకు తప్పకుండా ఇస్తుంది. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని బాధల నుండి బయటపడివేసి మీకు ఒక ఆనందకరమైనటువంటి తప్పకుండా ఒక మంచి జీవితాన్ని తను మీకు ఒక ధైర్యంగా ఉండి నడిపించేలాగా ఉంటారనమాట. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారికి భాగస్వాముల నుండి మంచి సహకారం లభించి వ్యాపారం అభివృద్ధి పథకంలో పయనిస్తుందండి. అలాగే రేపటి రోజున అంటే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారు కూడా మంచి ఉపశమనాన్ని పొందుతారు. మీలో శారీరక, మానసిక శక్తి రెండూ పెరుగుతాయి. మీ ఆరోగ్యం, మీ అందం పట్ల శ్రద్ధ తీసుకుంటారు. వివాహిత జంటలకు ఇది చాలా అన్యోన్యమైన రోజు అనమాట. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. కలిసి బయటకు వెళ్ళడం, భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం వంటివి చేస్తారు. ప్రేమికులకు కూడా ఈరోజు చాలా మధురమైనది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ బంధాన్ని తర్వాత ఈ స్థాయికి తీసుకెళ్ళడానికి ఇది మంచి సమయం. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి గులాబీ రంగు మరియు నారింజ రంగు. అలాగే కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 5 మరియు 9. మీ కుటుంబంలో మీ మాటకు తిరుగుండదండి. ఏదైనా ముఖ్యమైన బాధ్యతలు మీ భుజాలపై వేసుకొని దాన్ని విజయవంతంగా పూర్తి చేసి అందరి మన్ననలు మీరు పొందుతారు. తోబుట్టువులతో సంబంధాలు మరింత బలపడతాయి. చిన్న ప్రయాణాలు చేయడం జరగవచ్చు. తూర్పు దిక్కులో ప్రయాణం చాలా శ్రేయస్కరం. అలాగే ఉత్తర దిక్కు, తూర్పు దిక్కు రేపు శ్రేయస్కరం అండి. దక్షిణం, పడమర అంత మంచిది కాదు. ఒకవేళ ప్రయాణాలు చేయవలసి వస్తే ఆ దిక్కులలో తగు జాగ్రత్తలు అయితే పాటించాలని చెప్పుకోవచ్చు. ఈ పోటీదారులలో మనం ముందుకు వెళ్ళాలి అంటే మనకు ధైర్యం ఉండాలి, ఓపిక కూడా ఉండాలి ఈ పోటీ ప్రపంచంలో. అలాగే ముఖ్యంగా టెక్నాలజీ, కమ్యూనికేషన్స్, మార్కెటింగ్ వంటి రంగాల్లో ఉన్న వారికి విశేషమైన విజయాలు అయితే లభిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది. పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది. మీ సామాజిక సర్కిల్ ద్వారా కూడా మీకు ఆర్థికంగా మేలు జరుగుతుంది. ఆరోగ్యం చాలా దృఢంగా ఉంటుంది. మీలో శక్తి ఉప్పొంగుతుందన్నమాట. ఈ శక్తిని వ్యాయామం, క్రీడలు వంటి వాటిపై ఉపయోగిస్తే చాలా మంచిది. లేదంటే అది ఆవేశంగా, కోపంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. రేపటి రోజున తప్పకుండా మీరు శివారాధన చేసుకోండి. శివుడిని ఆరాధించడం, అలాగే శివుడికి సంబంధించినటువంటి కొన్ని అభిషేకాలు చేయడం,
చాలా రేపటి రోజున మీకు మంచి చేస్తుందన్నమాట. ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు రోజులో జపించడం వలన శివుడు మనపై ఆనందాల వర్షాన్ని కురిపించి మనం సంతోషంగా ఉండేలాగా చేస్తారనమాట. చాలా మంచిది కూడాను. ఇవన్నీ పాటిస్తూ ఈ యొక్క వృశ్చిక రాశి వారు రేపటి రోజున ముందుకు సాగండి. మీ జీవితంలో ఎన్నో ఊహించినటువంటి అద్భుతాలు తప్పకుండా జరుగుతాయని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నానండి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చింది అని అనిపిస్తే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే బటన్ వస్తుంది, దానిపైన కూడా క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.